నమస్కారం. ఆ వార్తలకు స్వాగతం. ఆకాశంలో ఉంటది హరివిల్లు, ఈ ఆ వార్తలతో ఆవాసం విరజిల్లు. అబ్బా అచ్చిరనుకుంటున్నారా? అవును వచ్చినాం, డబుల్ డోస్ తో. ఏంది మళ్ళీ ఏమో ఆలోచిస్తున్నావు? ఇక స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టం స్వామి. ఏంది మెలికలు తిరుగుతున్నావు? నేను అన్నది వార్తలు. మా పుష్ప బంగారం, మా సామి ఏదంటది. ఈ వారం వార్తల్లోకి అడుగేద్దాం. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం ప్రారంభం. 9th వాళ్ళకి 10th సిలబస్ ఆరంభం. ఇక తెల్లారే రథ సప్తమి వచ్చేసింది. పిల్లలందరినీ సూర్య నమస్కారాల్లో నింపేసింది. ఆవాసంలో వైద్య పరీక్షలు, ఆరోగ్యంతో ఎగిరిన విద్యార్థులు. 2వ అవతారం పేరెంట్స్ రాక పిల్లల్లో ఆనందంతో కేక. బ్రహ్మోత్సవాలు షురు. 7 రోజులుంటాయి జోరు. వచ్చే అవతారం 23 తారీఖున మన ఆవాసంలో యాన్యువల్ డే ఉంది. ఆవాసంలో చదివిస్తున్న మన అమ్మా నాన్నలకు, పూర్వ విద్యార్థులకు, పూర్వ ఆచార్యులకు, ఇంకా ఆవాస ఆత్మీయులందరికీ ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. ఈ హడావిడంతా ఏందనుకుంటున్నారా? గిదే వసంత పంచమి అంటే. పెళ్ళనుకుంటున్నారా? కాదు కాదు, మన తల్లి గదే సరస్వతి మాత పుట్టినరోజు. ఈ రోజే బయట నుండి వచ్చిన చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసిర్రు. గంతే కాదు, హోమం కూడా వేసిర్రు. అటు ఇటు అనేవరకు తెల్లారైంది అంటే రథ సప్తమి. పొద్దున్నే సూర్యుడు మస్తు ఖుషి అయిండు. ఎందుకంటే పిల్లలందరూ పోటీ కొద్దీ దగ్గర 300 సూర్య నమస్కారాలు చేసిర్రు. కానీ లాస్ట్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసిర్రు. మన ఆవాసం పక్క పొంటున్న వెంకన్న స్వామి 7 రోజుల బ్రహ్మోత్సవాలకు వెళ్ళిర్రు. ఆటపాటలతో అందరినీ మస్తు ఖుషి చేసిర్రు. వెంకన్న స్వామి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వచ్చిర్రు. బాలికల ప్రత్యేక భోజనశాల కోసం మొన్ననే వసంత పంచమి రోజు భూమి పూజ చేసి పనులు కూడా మొదలుపెట్టిర్రు. 9వ తారీఖు నాడు డాక్టర్లు అందరు వచ్చిర్రు. వచ్చినట్టే కాదు, పిల్లలందరినీ చెకప్ చేసిర్రు. చేసుడైంది, మందులు కూడా ఇచ్చుడైంది. పిల్లలందరూ మస్తు ఖుషి అయ్యిర్రు. అందరూ వచ్చి మా ఆటపాటలను ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. ఏయ్ ఆ వార్తలు వస్తున్నాయి, లెమ్ము లెమ్ము. ఆవాసం యాన్యువల్ డేకి సిద్ధం కమ్ము. రాముడు వేస్తాడు బాణం, ఆవాసం ఇస్తుంది విజ్ఞానం. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతవరకు ఆ వార్తలు సాగుతూ ఉండాలి.